నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరా రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుందరా రెడ్డి గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ ఉన్నాయి, అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. సో వీటి ద్వారా మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది పొందవచ్చు. అయితే ఈ మధ్య ఈఎల్ఎస్ఎస్ని ఇండెక్స్ ఫండ్స్ ద్వారా కూడా తీసుకొచ్చారంట కదా, ఏంటి అసలు దాని గురించి డీటెయిల్గా చెప్పగలరు? ట్యాక్స్ సేవర్ ఫండ్స్ చాలా ఫేమస్ అండి ఎంప్లాయీ కేటగిరీలో. బేసికల్గా ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే 1.5 lakh మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ పైగా వెల్త్ క్రియేషన్ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఓకే, అందుకని ఎంప్లాయీ కేటగిరీ కింద చాలా పాపులర్ అనమాట ఇది. అంటే ఇండియాలో ఎక్కువ లార్జెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఈఎల్ఎస్ఎస్లో ఆల్మోస్ట్ ఈచ్ మ్యూచువల్ ఫండ్స్ రఫ్గా అరౌండ్ 30,000 crores రన్ చేస్తున్నాయి. అచ్చం ఈ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ కింద అనమాట. అందుకని ఇది చాలా పాపులర్ అనమాట. సో ఇప్పుడు సెబీ వాళ్ళు 6 months బ్యాక్ పర్మిషన్ ఇచ్చారు ఇండెక్స్ ఫండ్స్లో కూడా ఈ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ రన్ చేసుకోవచ్చు అని. సో మనం ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా సో మనకు అక్కడ ఈఎల్ఎస్ఎస్ ద్వారా మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది పొందవచ్చు ఇండెక్స్ ద్వారా కూడా. ఎస్, కాకపోతే అన్ని ఇండెక్స్ ఫండ్స్ కాదు, ఏదైతే ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ కింద లిస్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే అనమాట. ఇండియాలో ఫస్ట్ ఫండ్ నిన్న స్టార్ట్ అయిందండి, December 1st స్టార్ట్ అయింది. ఓకే. అండ్ IIFL మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేశారు. ఇది కొత్తగా NFO లాగా వస్తుందన్నమాట. December 21st వరకు ఓపెన్లో ఉంటుంది. తర్వాత సెకండరీ మార్కెట్లో లిస్ట్ చేస్తారనమాట. సో ఇదేంటంటే Nifty 50 ELSS ప్యాసివ్ ఫండ్ అనమాట. అంటే Nifty 50లో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ప్రపోర్షనల్గా. అండ్ తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అంటే ఇప్పుడు దాకా మనం ఓన్లీ నిఫ్టీలో ఇండెక్స్ ఫండ్స్ లాగా పెడితే మనకి యావరేజ్ మీద 13%, అండ్ ఎస్ఐపి రూట్లో పెడితే ఇంకొక 2-3% ఎక్స్ట్రా వస్తుంది. మొత్తం మీద ఒక 15% దాకా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇంకొక రీజన్ కూడా, మీరు ఎందుకు Nifty 50లో మనం ఎస్ఐపి పెట్టాలి అంటే ట్యాక్స్ కూడా నువ్వు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ మనం అప్లై చేసేటప్పుడు సెక్షన్ 80C ప్రకారం దీన్ని కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక రీజన్ అనమాట వై యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్ అంటే. సో దీంట్లో ఉన్న బీట్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. మామూలుగా రెగ్యులర్గా ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ తీసుకున్నా సరే నీకు అప్ టు 0.8 నుంచి 1% దాకా ఉంది. రెగ్యులర్ అయితే 2% దాకా ఉంటుంది. దీంట్లో ఈ డైరెక్ట్ రెగ్యులర్ ఈ హెడేక్ ఏం లేదు. ఎవరు తీసుకున్నా ఒకటే ఉంటుంది కాబట్టి, ఒకే ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి. అంటే కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఇక ముందు రోజుల్లో వెరీ ఛాలెంజింగ్ అనమాట. అందుకని కొత్తగా ఎయిమ్స్ ఎలక్షన్ తీసుకుని ఎవరైనా సరే ముందు రోజుల్లో ఈ ప్యాసివ్ ఫండ్స్ లాంచింగ్ ఎక్కువ వద్దు రాను. సో ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ అనేది ఒక ఎక్స్ట్రా రీజన్ అనమాట ఎందుకు మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు దీన్ని లాంచ్ చేయాలి, ఇండెక్స్ ఫండ్స్ లాంచ్ చేయాలంటానికి. డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి ఇంకొక మోర్ చాయిస్ అండి సెక్షన్ 80C ప్రకారం. ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ అమౌంట్ అంతా కూడా ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ కింద ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంతవరకు దాని మీద స్ట్రెస్ అప్లై చేస్తుంది, ఎంతవరకు వాళ్ళు ఆ అమౌంట్ తగ్గిస్తారనేది మనం చూడాలి. ఇప్పుడు దాకా డైరెక్ట్ కాంపిటీషన్ లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఎక్స్పెన్స్ రేషియో కింద తీసుకున్నా సరే ఎక్కువ మంది పే చేస్తారు. ఎందుకంటే ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ కింద యావరేజ్ మీద 15-20% దాకా వస్తాయి రిటర్న్స్. అంటే యావరేజ్ మీద 15 అయితే గ్యారెంటీకి వస్తాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అందుకని ఇప్పుడు దాకా చాలా పాపులర్ అవి ట్యాక్స్ సేవింగ్ ప్లస్ మంచి రిటర్న్స్ ఆల్మోస్ట్ 15 అంటే. ఇప్పుడు కాంపిటీషన్ కింద Nifty 50 ఇండెక్స్ ఫండ్ దించుతున్నారు దాంట్లో ఆ ఏరియాలోకి. దీంట్లో ఎస్ఐపిలో పెట్టినా నీకు అదే అమౌంట్ వస్తుంది, 15% దాకా వస్తుంది. అండ్ ఎక్స్పెన్స్ రేషియో దీంట్లో 0.1% అలా ఉంటాయి, చాలా తక్కువ ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో. అందుకని డెఫినెట్గా ఇండియన్ ఇన్వెస్టర్స్కి వన్ మోర్ చాయిస్ అనమాట మనం ఎందుకు Nifty ఇండెక్స్ ఫండ్స్లో పెట్టాలంటానికి. అండ్ ఇలాంటి ఫండ్స్ యూజ్ చేసుకోవడం ద్వారా మనకి రిటర్న్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్స్ అనమాట. కాబట్టి ఎన్ఎఫ్లో అప్లై చేయాలా కాదా అంటే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్లో ఆల్రెడీ మీకు కనుక ఎక్స్పీరియన్స్ కనుక్కుంటే దాన్ని మనం యాక్టివ్ తీసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని కేటగిరీలో ఈవెన్ 25% రిటర్న్స్ వచ్చేవి కూడా ఈఎల్ఎస్ఎస్ ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్లో నెక్స్ట్ ఈ ప్యాసివ్ వర్సెస్ యాక్టివ్ ఇన్కమ్ ఈ కాంపిటీషన్ ఇంకా ఇంటెన్సిఫై అవుతుందన్నమాట, అన్ని ఏరియాల్లో కాంపిటీషన్ అనమాట. సో డెఫినెట్గా కస్టమర్కి వన్ మోర్ చాయిస్ అండి. అండ్ నిఫ్టీ పడ్డప్పుడల్లా ఈ నిఫ్టీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ మనం కొనుక్కోవడం ద్వారా మనం ఎక్కువ రిటర్న్ తీసుకోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీంట్లో లాకింగ్ పీరియడ్ 3 years ఉంటుంది. అందుకని మనం కొంటే వెంటనే అమ్మలేము. ఒకవేళ మనం ఎస్ఐపి రూట్లో కొన్నారనుకోండి, ఫస్ట్ కొన్ని యూనిట్ 3 years తర్వాతనే అమ్మాల్సి ఉంటుంది. ఓకే. అంటే రెండోది 3 years తర్వాత లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10% ఉంటుంది మిగతా పట్టుకున్నట్టే. ఫస్ట్ 1 lakh ఎగ్జంప్షన్, తర్వాత వాటికి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఇండియాలో ఫస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఇండెక్స్ ఫండ్ అండి ఇది. IIFL మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేస్తున్నారు. సో December 21st లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కావాలంటే.
ఇక తర్వాతనే సెకండరీ మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మనం ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు. సో బేసిక్గా ఏంటంటే మార్కెట్ రెడ్లో ఉన్నప్పుడు 230 లోపు ఒక 1% 2% నిఫ్టీ పడింది అనుకోండి, పడ్డప్పుడల్లా కొన్ని యూనిట్లు బై చేసుకోవడం ద్వారా అటు వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది, ఇటు ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. డెఫినెట్గా ఇండియాలో మోర్ పాపులర్ అవుతుంది ఈ కేటగిరీ. ముందు రోజుల్లో మంచి ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అనమాట, ప్యాసివ్ వర్సెస్ యాక్టివ్ ఫండ్స్. సో అది ఏ విధంగా ముందు రోజుల్లో షేప్ అవుట్ అవుద్దో మనం చూడాలి. సో అయితే మొత్తంగా చూడాలంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ రెగ్యులర్లాగా కాకుండా ఒక్క వేనే ఉందంటారు. రైట్, ఒకటే ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ వేస్ ఉంటాయి. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ విషయంలో. డైరెక్ట్ తీసుకోవాలా లేదంటే రెగ్యులర్ తీసుకోవాలి, రెగ్యులర్ కోసం ఎవరిని అప్రోచ్ అవ్వాలి, డైరెక్ట్ కోసం ఎవరిని అప్రోచ్ అవ్వాలంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ దీంట్లో అయితే మాత్రం వన్ వేనే, ఒకటే ఉంటుంది. అండ్ అందరు ఎవరి దగ్గర తీసుకున్న పర్ఫార్మెన్స్ ఒకేలాగా ఉంటుంది. రైట్ రైట్. అందుకని బెస్ట్ మ్యూచువల్ ఫండ్, బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ ఇలా మనం ఎత్తుకోవాల్సిన పని లేదు. మనమే డిసైడ్ చేస్తాం ఎప్పుడు ఎంటర్ అవ్వాలని కూడా. నిఫ్టీ 230 లోపు కనుక -1%లో ఉందనుకోండి, ఆ రోజుల్లో కొన్ని యూనిట్స్ కొన్నారనుకోండి చాలు, లాంగ్ టర్మ్కి 1.5 lakh వరకు మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకుని అన్ని ఇండెక్స్ ఫండ్స్ కాదు, ELSS కింద కేటగిరీ కింద లిస్ట్ అయిన ఫండ్స్ మాత్రమే ప్రస్తుతానికి ఇండియాలో IIFL లాంచ్ చేశారు, IIFL మ్యూచువల్ ఫండ్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్.